సంధ్యాలో వందనం, సంధిలో వందనం, సంధ్యావందనం. సమయాలు ఏం చేయాలంటే వందనం చేయాలి. భగవంతునికి వందనం అంటే జప తప ధ్యానాదులు కార్యక్రమాలు చేయాలి. ఇది సాయం సంధ్యా సమయం చాలా పవిత్రమైనటువంటిది, ప్రశాంతమైనటువంటిది, మంచి వాతావరణంలో ఉన్నాము. ఇంతవరకు రాముని మొదలుకొని మరి స్వామీజీల వరకు, బుద్ధుని చరిత్ర వరకు కూడా మనం సంగ్రహంగా తెలుసుకోవడం జరిగింది. చక్కగా విశదీకరించినారు. ధన్యవాదాలు. పద్మారెడ్డి గారు మరి ఇక్కడ ఇది బీబీ నగర్ సార్ సృష్టించాడు. కళ్ళు బయట రూపాన్ని చూస్తాయి, చెవులు బయట శబ్దాన్ని పెట్టాయి, స్పర్శ, నాలుక, అన్ని ఇంద్రియాలు కూడా బాహ్యమైనటువంటి వాటిని వింటాయే కానీ నా అంతరాత్మ లోపల ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఎవరికైనా లోపల ఉండి ఇలా సార్ చెప్పినారు కదా, మనం పండుకున్న శ్వాస ఆడుతుంది. ఎవరు ఆడిపిస్తున్నారు? తిన్న తర్వాత అన్నం జీర్ణం అవుతుంది, రకరకాలుగా డివైడ్ అయిపోతుంది. అదంతా ఎవరు జీర్ణం చేస్తున్నారు? భగవంతుడే చేస్తున్నాడు కదా. మనం తిన్న తర్వాత మన మనమరాళ్ళు పోయి లోపల రుబ్బురాయి పెట్టి తిప్పి ఏమైనా తయారు చేస్తున్నారా? పోనీ ఎవరైనా ఇసురుగా తీసుకొచ్చి మన ఊపిరి ఏమైనా ఆడిస్తున్నారా? ఉన్న ఊపిరి కూడా బీకేస్తారు వాళ్ళు, అంతే తప్ప వాళ్ళకి మనకు ఊపిరి కలిసే వాళ్ళు కాదు. ఎవరుంటే ఈ ఊపిరి ఆడుతుంది, ఎవరుంటే జీర్ణశక్తి, ఇవన్నీ తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా భగవంతుని అహం వైశ్వాన ఆరోగ్యత్వ ప్రాణి నా దేహం. భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నడిపిస్తున్నాడు. లేడని చాలా మంది వాదిస్తారు. భగవంతుడు మనలో ఉన్నాడు. ఇవన్నీ చేసేదెవరు? మనకేం సంబంధం లేదు కదా. లోపల పడేసిన తర్వాత మనకేమైనా సంబంధమా? మనం తిన్నంత వరకే, నాలుక పైన పెట్టేంత వరకే మనకు సంబంధం. నాలుక దాటితే నరకంలో పడ్డట్టు. కాబట్టి తర్వాత ఏమవుతుంది అనేది మనకేమి సంబంధం. అంతేందుకు మనకి రోగం వచ్చింది అనుకోండి, మనకే తెలియకపోవచ్చు. అయితే ఒక ఇంద్రియాల యొక్క ఆ పటుత్వం అనేటటువంటి బాహ్యేంద్రియాల పైన వ్యాపారం ఉండదు కాబట్టి వాళ్ళకి ఎంతవరకు అంతర్ముఖంగా ఉంటారు. కాబట్టి ఆ ప్రజ్ఞాతత్వం అనేటటువంటిది వాళ్ళకి ఈజీగా దొరికిపోతుంది. మేము తిరుమల గోకర్ణంలో 10 సంవత్సరాలు ఉన్నాం అక్కడ. ఆ సమయంలో అక్కడ సభ పెట్టాము. అక్కడ 2 రోజులు, అక్కడ 21 రోజు కార్యక్రమం పెట్టినాము. ఆ కార్యక్రమాన్ని సాధువులందరూ పిలిచాము. చివరి రోజు అందరూ అయిపోయిన తర్వాత వెంకన్న స్వామి దర్శనానికి పోవాలనేసి వెళ్తున్నాం. అందరు సాధువులు, భక్తులు అందరూ వెళ్తున్నాం. ఈ స్వామి కూడా నేను వస్తాను అన్నాడు. ఎవరు? ఈ అశేషానంద స్వామి, ఈ కళ్ళు లేనటువంటి స్వామికి నేను వస్తాను అన్నాడు. అందులో ఒక స్వామి అడిగాడు, స్వామి మేము అందరం ఎక్కడో నడుచుకుంటూ వెళ్తాము, మేము అందరం పోయి వెంకటేశ్వరాన్ని దర్శించుకొని వస్తాము, మీ కళ్ళు లేవుగా స్వామి, మీరు వచ్చి ఏం చేస్తారని అడిగాడు. మీకు కళ్ళు లేవు కదా, మీరు వచ్చి ఏం చూస్తారు స్వామి అని అడిగాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను దేవుని చూడడం కాదు, నన్ను దేవుని చూస్తాడు అన్నాడు ఆయన. అర్థమైందా? నేను దేవుని చూడడానికి, నేను చూడడం కాదు, నన్ను దేవుడు చూస్తాడు కదా. ఎంత గొప్ప మాట చెప్పండి. మనమేమో అక్కడ దేవుడు చూడడానికి మనం పోతున్నాం. ఆయన చెప్పింది ఏంటి? దేవుడు నన్ను చూస్తాడు. చూస్తాడు వచ్చిన వాళ్ళందరినీ, దేవుడు అందరినీ చూస్తాడు. కాబట్టి ఆ ప్రజ్ఞాచక్షు అనేటటువంటిది ఆల్రెడీగా వస్తుంది. చాలా తెలివి అనేటటువంటి చాలా. అంతకుముందు ఇంకో అభేదానంద స్వామి కూడా ఉండేవారు. వాళ్ళు కూడా గ్రంథాలే రచించినాడు ఆయన, అందరూ కూడా. కాబట్టి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు పుడుతున్నాము, ఏమి చేస్తున్నాము, ఏమి చేయాలి, ఎక్కడికి పోవాలి. ఈ విషయాన్నే కఠోపనిషత్తులో చక్కగా నచికేతుడు యమధర్మరాజుని అడుగుతాడు. కథ అంతా చాలా ఉంటుంది. అది నచికేత చిన్న పిల్లవాడు, వాళ్ళ తండ్రి విశ్వజిత్ యాగం అని చేస్తాడు. విశ్వజిత్ యాగం ఫోన్ ఉంటే వాళ్ళని ఆఫ్ చేయండి అమ్మా, దయచేసి ఇప్పుడు ఎవరు పెట్టుకోకండి, సైలెంట్లో పెట్టుకోండి. అవి ఒక దయ్యాలు, అవి వినకుండా చేస్తాయి. మహామాయా ప్రయత్నానికి ఇట్లా వినకుండా చేయడమే అదొక దౌర్భాగ్యం అన్నట్టు మనకి.